హాయ్ ఫ్రెండ్స్, ఇది పల్నాడు జిల్లా మాచర్ల మార్కెట్. ఇది ప్రతి శనివారం రోజు జరిగిద్ది. ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుద్ది, సాయంత్రం 6 గంటల దాకా ఉండిద్ది. ఇక్కడ ఖర్చులు వచ్చేసరికి జతకు 300 తీసుకుంటారు. ఖర్చులు అంటే ఇక్కడ లోన స్లిప్, ఇక్కడ పిల్ల కొన్నట్టుగా స్లిప్ కొనాలి. ఇక్కడైతే మున్సిపాలిటీ ఛార్జీలు ఏముండవు, ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉంది. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళకైతే 175 కిలోమీటర్లు వచ్చింది. ఈ వీడియోలో మేకపోతులు ఎంత ఉన్నాయో అడుగుదాం. మేకపోతులు అయితేనేమో ఇక్కడ గేట్ కాడ నుండి మొత్తం బయట నుండి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటాయి. మొత్తం మేకపోతులు ఉంటాయి ఇక్కడ నుండి ఆ చెట్టు దాకా. పెద్ద పొట్టేలు కావాలంటేనేమో గేట్ కాడ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఈ కనపడుతున్నాయి కదా పిల్లలు, ఇవన్నీ చిన్నవి. ఒక్క నెల రోజులు, నెల 15 రోజులే, 2 నెలలు కూడా ఉండవు. ఏనా 2 నెలలు కూడా ఉండవు, నెల 15 రోజులు పిల్లలు. ఎంత కమ్మాడు ఆయన్ని అడుగు అన్న. ఎంత కమ్మావు? 11,000 అన్న. 11,000 అన్న. కేవలం రంగు ఉన్నాయి కాబట్టి వీటికి ఈ అమ్ముడు పోయినాయి, లేకపోతే ఇవాళ అమ్ముడు పోయే పిల్లలు కాదు. చాలా చిన్న పిల్లలు. ఏ ఊరోళ్ళు అన్న కొందిటిని? గొట్టి మొక్కలోళ్ళు. ఏ రోళ్ళు బాబాయ్? మీరేనా కొందిటిని? ఇక్కడ కనపడుతున్నాయి కదా, మొత్తం 40 మేకపోతులు అయితే ఉన్నాయి. జత 11,000 అయితే చెప్పాడు అన్న. ఈ మొత్తం 3 నెలల 15 రోజులు, 4 నెలలు పిల్లలు. చిన్న పిల్లలు కూడా ఉంది చూడండి. అమ్మారన్నా? ఇదైతే బేరం జరుగుతుంది, మళ్ళీ వద్దాం అన్న. అయిపోయినాయి అన్న మేకపోతులు, అమ్మేశారా? ఎన్ని పోతులు అన్న? ఇక్కడ మొత్తం 13 పోతులు ఉన్నాయి. జత 10,000 చెప్పాడు. ఏది కొంచెం బలాలు తక్కువగా ఉన్నాయి, చూడొచ్చు. 3 నెలలు వయసు గల పిల్లలు ఇవి. మేకలు వచ్చినాయి ఇప్పుడే. ఇక్కడైతే మొత్తం 7 పిల్లలు ఉన్నాయి. జత 11,500 చేసి అయితే తీసుకోమంటున్నాడు. ఆయన 11,500 అంటున్నాడు. ఈయన వచ్చేసరికి 9,000, 9,500 అని వెళ్ళిపోయాడు. ఇద్దరి మధ్య 2,500 డిఫరెన్స్ అయితే ఉంది. ఏందన్నా నువ్వు మరి చిన్న పిల్లలు తెచ్చా? మేకలో వేసి వెళ్ళారు. అమ్మారేంది? మేకలు అమ్ముకున్నారా? ఈ మేకలకి లేదా పిల్లల్ని? బాబాయ్ నీయనా పోతులు? నీయనా? ఎన్ని పోతులు? మరకలా? మొత్తం అయితే మరకలంట, పోతులు కాదు. ఇక్కడ కనపడుతున్నాయి కదా పెద్ద పోతులు 2. ఈ 2 అయ్యింది వట్ల కొట్టించారనా? వట్ల కొట్టించినాయా? ఈ 2 ముదురు పోతులు వచ్చేసరికి 45,000 చెప్పారు. ఇవి బాగా ముదురు పోతులు. ఒక సంవత్సరంన్నర ఏంది, 2 సంవత్సరాల పైన ఉంటాయి ఈ పోతులు. ఇవి వట్ల కొట్టిన పోతులు. ఇక్కడ కనపడుతుంది నల్ల మేకపోతు వచ్చి 9,000 చెప్పాడు. మొక్కుబళ్ళు వాళ్ళు వస్తారు చూసి, ఆ రోజు ఏమో ఒక్కటి రాదు. నేనన్నా మేకపోతులా మరకలా? నేను చెప్పామన్నా మరకలు 15,000. ఇక్కడ 5 మరకలు ఉన్నాయి. ఈ జత వచ్చి 15,000 చెప్పాడు. ఎన్ని నెలలు ఉంటాయి వీటికి వయసు? ఎన్ని నెలలు?
8 నెలల మరేం ఎంత చిన్నగా ఉన్నాయి? 8 నెలలు వయసు అంట. నువ్వు ఏకంగా గడ్డే బిక్కొచ్చావు వీటికి. అమ్మేశారా కొన్నారన్నా? కొన్నారా? ఎన్ని పోతులన్నా? ఇక్కడ కనపడుతున్నాయి కదా మొత్తం 8 పోతులు, 3 మరకలు ఉన్నాయంట. 3 మరకలు 3 అన్నా? ఈ 3 మరకలు చూపించినాయి. మిగతా మొత్తం పోతులు జత 11,500 చదువుతున్నాడు. ఎన్ని నెలలు అన్న? 4 నెలలు ఉంటాయి వీటికి. దాటిని నేనబ్బా అని చెప్పావు జత 10,000. మరకలా పోతులా? పోతులు మరకలు మొత్తం కలిపి జత 10,000 చెప్పావు. మొత్తం ఏంది 8? ఈ 8లో మొత్తం పోతులు మరకలు కలిపి ఉన్నాయి. జత 10,000 చెప్పారు. ఎన్ని మరకలు ఎన్ని పోతులు? 5 పోతులు 3 మరకలు జత 10,000 అయితే చెప్పాడు. ఆయన చెప్పిన దానికి మళ్ళీ మధ్యలో బేరం జరిగింది కాబట్టి కొనే రేట్ అనేది అంత, కొనే రేట్కి అమ్మే రేట్కి ఒక 1,000 రూపాయలు 1,500 తేడా ఉండిద్ది. 10,000 చెప్పంగానే 10,000 కొనరుగా, 1,000-1,500 తేడా ఉండిద్దిలే. ఇక్కడ మొత్తం 1 2 3 4 6 పోతులు ఉన్నాయి. జత 33,000 అయితే చెప్పాడు. అన్నా ఎన్ని సంవత్సరాలు? సంవత్సరం దాటిందంట వీటికి అన్నిటికీ. నువ్వు కొనేది లేదు, పెట్టేది కట్ట కాడికి వస్తావు పాడు. ప్రతి వీడియోలో నువ్వే ఉన్నావు. మండీలో కొనుక్కునేటప్పుడు ఇలా మొహాన ఎలర్జీ లాగా వచ్చింది. కొనుక్కునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. చూడండి, ఇది మొహాన ఇలా కాళ్ళ కాడ ఇలాంటి మట్టి కొనకండి. 1 2 పిల్లలు వచ్చినా కానీ తీసేయండి. ఆ విధంగా కొమ్ములెత్తి పొట్టేలేనా అంటావేంది అన్నా? ఏమైంది దీనికి? ఎలర్జీ ఎట్టొచ్చింది? ఏంది ఎలర్జీ ఎట్టొచ్చింది? ఇలాంటి పిల్లలు మట్టి కొనకండి. అలాంటి పిల్లలు కొంటే ఇంకేముంది. అన్నా ఏం చెప్పావన్నా? ఒక పెళ్ళి మొత్తం కట్టమే. ఇక్కడ మొత్తం 10 పిల్లలు అయితే ఉన్నాయి. జత 13,000 చెప్పాడంట. ఎన్ని నెలలు ఉంటాయి వీటికి వయసు? 3 నెలలు కానీ 4 నెలలు కానీ ఉంటాయి. ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఈ 6 పిల్లలు వచ్చేసి జత 12,000 లెక్కన కొన్నారు. ఈ 9 పిల్లల్లో 3 పిల్లలు తీసేసి 6 పిల్లలు అయితే తీసుకున్నారు. జత 12,000 మొత్తం పోతులే. ఇప్పుడు ఈ కట్ట అయితే బేరం జరుగుతుంది. ఇక్కడ కనపడుతున్నాయి కదా 2 పెద్ద పోతులు. ఇక్కడ కనపడుతున్నాయి ఈ 2 పోతులు వచ్చేసి జత 20,000 చెప్పాడు. అవతల ఉన్నాయి. ఇక్కడున్న మొత్తం 8 పిల్లలు వచ్చేసరికేమో వాళ్ళు జత 14,000 ఒక సెట్టు, 13,000 ఒక సెట్టు, 16,000 ఒక సెట్టు అలా చెప్తున్నారు. అంటే ఈ 2 పిల్లలు ఒకటి, ఈ 2 పిల్లలు ఒకటి, ఈ 2 ఒకటి, ఆ ఎర్ర పిల్ల, ఈ లాస్ట్లో నల్ల పిల్ల, ఈ ఎర్ర పిల్ల ఒక సెట్టు. అమ్మేవా? నీవి అమ్మేవా? పోయిందిలే కానీ అమ్మారా? ఎంత కొన్నారన్న రెండింటిని?
అన్న ఎంత కొన్నారు? పోతులా మరకలా? 2 మేక పోతులు వచ్చేసరికి జత 10,000 అయితే కొన్నారు. ఏ ఊరన్నా? నర్సీపాడు అంట. 2 పోతులు 10,000 అయితే కొన్నారు. 4 నెలల వయసు గల పిల్లలు 2.